ఆమె 5 మ్యాచ్లలో 159 రన్స్ చేసింది. దీంతో ఆ టోర్నీలో ఇండియా ఓటమే లేకుండా విజేతగా ఆవిర్భవించింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లోనూ త్రిష టాప్ స్కోరర్గా ఉండడంతో ఇండియాకు మరో కప్ వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే మాత్రం టీమిండియాకు మరో మిథాలీ రాజ్ దక్కినట్టేనని ఫ్యాన్స్ అందరూ అంచనా వేస్తున్నారు. మిథాలీ రాజ్ కూడా తెలుగమ్మాయే. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో డిసెంబర్ 15, 2005లో గొంగడి త్రిష పుట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ తరఫున అండర్-19 క్రికెట్లో ఆడుతోంది. తొలి అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీంలోనూ ఆమె సభ్యురాలిగా ఉంది. త్రిష తండ్రి ఓ ఫిట్నెస్ ట్రైనర్. ఆమెలోని క్రికెట్ టాలెంట్ చూసి భద్రాచలం నుంచి హైదరాబాద్ వచ్చారు. 7 ఏళ్ల వయసులోనే ఆమె సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో చేరింది. 2017, 2018 సీజన్ హైదరాబాద్ సీనియర్ విమెన్స్ టీ20 లీగ్లో చేరింది. జనవరి 2023లో ఇండియా తరఫున తొలి అండర్-19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్లో ఆడింది. ఆ టోర్నీ ఫైనల్లో ఆమె 24 పరుగులతో టీంలో టాప్ స్కోరర్గా నిలిచింది. 7 వికెట్లతో ఫైనల్ గెలిచిన ఇండియన్ టీం తొలి అండర్-19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది.